కూర్చోబెట్టినప్పుడు కూర్చో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే మరి ఒక్క నిమిషం, మరి మీరు అలసిపోయారు, మరి మేము కూడా ఇలా రావడం లేట్ అయింది, ఏమనుకోవద్దు. మరి కొన్ని నిమిషాలు మేము అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చాం గనక దేవుని పనికి న్యాయం చేయాలి. కాబట్టి అందరం కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన వాక్యం విన్నట్టుగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడింది. మనం దేవుని నమ్మాలి, ఎందుకంటే ఆయన మాత్రమే సమస్తము చేయగలిగిన దేవుడు. వాక్యం విన్నాం కదా, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు ఈ రాత్రి చూద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీవేనయ్యా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. చెప్పండి, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చెప్పండి నాతో పాటు, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డను నిలబెట్టుకుని చక్కటి వర్తమానం మాకు అందించావు. నిజమే నాయన, మేము ఎవరిని నమ్మాలి, ఎవరి మీద ఆధారపడాలి తండ్రి, నువ్వు నేర్పిన ప్రతి విషయానికి స్తుతిస్తున్నాం తండ్రి. అనేక సార్లు మోషే శోధించిన అనేకులు మలహీనలు మేము మిమ్మల్ని శోధిస్తున్నా ఏనాడు కూడా నీ ప్రేమ మా జీవితంలో తక్కువ చేయలేదు నాయన. ప్రతి క్షణం ఆదుకుంటూనే వస్తున్నావు, ఆశీర్వదిస్తూనే వస్తున్నావు నాయన. ఈ రాత్రి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రమయ్యా. మరలా నా తండ్రి గాలి వానల చేత కొట్టబడిన దాన తిరిగి నీ లాంఛనాలతో నీ పునాదులు నిర్మిస్తానని ప్రభా, మరలా నా తండ్రి ప్రాంతాలను కట్టబోతున్నందుకు స్తోత్రం నాయన. మరలా నా తండ్రి విజయోత్సవాలతో ఊరేగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘన కార్యాలు ఈ స్థలంలో జరుగునుగా కొన్ని ప్రార్థిస్తున్నాం. పరిచర్య చేస్తున్న నీ కుమారుని మీరు లేవనెత్తండి ప్రభా, ఇంకా ఘన కార్యాల చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్కుతో మాట్లాడమని యేసుపేట అడుగుచున్నాము తండ్రి, ఆమె. దయచేసి అందరూ కూర్చున్నాం కొద్దిసేపు. మరి ఆల్రెడీ మీరు అందరూ కూడా అందరూ భోజనం చేసినట్టే ఒక లెక్కలో చెప్పాలంటే. అయితే మరి లాస్ట్లో కొద్దిగా పెరిగేసుకొని తింటాం కదా, ఆ టైప్ అనుకోండి. ఎక్కువసేపు చెప్పను కానీ కొన్ని నిమిషాలు. మరి అన్న చెప్పినట్టుగా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడిన. మనం నమ్మాలి దేవుణ్ణి. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆయన నమ్ముతామో, ఆయన అనేకమైన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఇందాక చెప్పినట్టు కుక్క అంతా క్రమపరుచుకొని కూర్చుంది కానీ తన తోకను ఆపుకోలేకపోయినట్టుగా మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి పక్కన పెడతా వస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే బైబిల్ ఒక మాట చెప్తుంది, చూడండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి త్వరగా 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇప్పుడు మనం చాలా విషయాలు మనం విన్నాం, శోధించారు, ప్రతి ఒక్కరు కూడా శోధించారు. గొర్రెపొచ్చు ఆయన పిండి చూసుకున్నాడు, చెయ్యి లోపల పెట్టుకొని చూశాడు, నీళ్ళని నేల మీద పడే చూశారు అనేక సార్లు. చివరికి నేను నోటి మాన్యం గలవని అంటున్నాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో ఆయన నమ్మాలంట. స్తోత్రం చెప్దాం గట్టిగా. నేను వాక్యం చెప్పడం కానీ కొద్దిగా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పూర్ణ హృదయంతో. ఒక రోజున ఒక గ్రామంలో ఒక చిన్న పిల్ల ఉందంట. ఒక చిన్న పిల్ల ఉంది. తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో తెలియక దొంగతనం చేయడం ప్రారంభించింది. దొంగతనం చేస్తూ ఉంది. పోలీసులు పట్టుకున్నారు. తను తీసుకెళ్ళి పిల్లల జైలు ఉంటుంది కదా, దాంట్లో వేశారు.
ఏసిన తర్వాత ఆ బిడ్డ కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు. బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ బిడ్డ అనుకుంటుంది, నేను ఎలాగైనా బయటికి రావాలి. నేను బయటికెళ్ళాలి. ఈ దొంగతనం ఇదంతా మానుకొని ఇంకా హ్యాపీగా నా లైఫ్ నేను చదువుకుంటా, లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని ఆ బిడ్డ ఎంతో ఆశపడుతోంది. కానీ ఎవరు కూడా తన పక్షాన నిలబడేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ బిడ్డకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే చుట్టుపక్కల స్నేహితులున్నారు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి తేవడం వాళ్ళ వల్ల కాదు. ఈ పిల్ల ఏం చేయాలో అర్థం గాక ఆ జైలు దగ్గర ఉంటారు కదా! అది దాన్నేమంటారు కాపలా కాస్తారు కదా! సెక్యూరిటీ గార్డ్. అతనితో పరిచయం పెంచుకుంది. రోజు మాట్లాడుతా ఉంది. ఆ పిల్లతో రోజు మాట్లాడుతా ఉంటాడు ఆయన. మాట్లాడుతా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ స్నేహం కాస్త బలపడింది. బాగా దగ్గరగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ బిడ్డ ఆయనతో చెప్పింది, "సార్, అయ్యగారు నేను బయటికెళ్ళిపోవాలి. అంటే అమ్మా అది నా చేతిలో లేదు. నేనేమి చేసి కూడా నిన్ను బయటికి నేను తీసుకురాలేనని" చెప్పిందంట. ఆ పిల్ల అనిందంట, "ఈ ఒక్క హెల్ప్ చేయండి నన్ను. నన్ను ఎలాగైనా ఈ బంధకాల నుంచి, ఈ చెరసాల నుంచి నన్ను బయటికి తీసుకుపోతే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నిన్ను గుర్తుపెట్టుకుంటానని" చాలా ప్రాధేయపడిందంట. ఆయన ఆ మనసు చూసి ఆ తండ్రి గారికి జాలేసింది. ఆ బిడ్డని ఎలాగైనా బయటికి తీసుకురావాలనుకున్నాడు. అయితే ఆ బిడ్డకి ఒక ప్లాన్ చెప్పాడు. అమ్మమ్మ నిన్ను ఇలా బయటికి నేను తీసుకురాలేను. అయితే ఒక పని చేస్తాను. మన చెరసాల్లో ఏం జరుగుతదంటే ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళు చనిపోయినప్పుడు ఒక గంట మోగుతాది. ఆ గంట మోగినప్పుడు అందరూ గూడా ఆ బాక్స్ దగ్గరికి వస్తారు. అందరూ ఎవరైతే చనిపోయారో మరి ఎవరు అందరూ ఎవరో దాంట్లో ఎవరి గదుల్లో వాళ్ళు ఉండిపోతారు గదా! ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలీదు. కాబట్టి ఒక గంట శబ్దం మోగినప్పుడు ఆ ఉన్న వాళ్ళందరికి అర్థమవుతది. ఈరోజు ఎవరో చనిపోయారు. మనలాగా ఎవరో ఒక అభాగ్యుడు చనిపోయాడు. మనమందరం గూడా ఎళ్లి చూడాలి. కాసేపు శ్రద్ధాంజలి ఘటించి రావాలి అన్నట్టుగా ఆ గంట మోగుతది. అప్పుడు నువ్వు రామ్మా! వచ్చి ఏం చేస్తావంటే అందరూ చూసేస్తారు గదా! నేను గూడా అక్కడే ఉంటాను. నేనే ఆ బరియల్ కార్యక్రమాన్ని చేసేది నేనే. తీసుకెళ్ళి బయట వ్యాన్‌లో తీసుకెళ్ళి ఆ పెట్టెలో నేనక్కడ పాతేసి నేనేనమ్మా కార్యక్రమం చేసేది. నువ్వేం చేస్తావంటే ఆ గంట మోగినప్పుడు నువ్వు ఆ గదిలోనికి రా. అందరితో పాటు రా. అందరూ ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత ఆ పెట్టుంది గదా! ఆ పెట్టి మూత తీసి ఆ పెట్టెలో నువ్వు పడుకో. నేను తీసుకెళ్ళి బయట పాతేస్తాను. పాతేసినాక అందరూ ఎటోలటు ఎళ్ళిపోతారు. ఆ కొద్ది సేపయిన తర్వాత ఆ నేలలో నుంచి బయటికి తీస్తాను. నువ్వెటన్నా ఎళ్ళిపోదువమ్మా అని జెప్పాడు. ఆ పిల్లకి చాలా ఆశ కలిగింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా! మనం గూడా ఈరోజు విడిపించబడడానికి ఏదైనా చిన్న అవకాశం దొరికితే చాలు. మనం దీవించబడటానికి, మనం విడుదల పొందడానికి ఈ రోజున జీవాధిపతి నేను ఉన్నవాడను, అనువాడను, నన్ను నమ్మిన వారు ఎంత మాత్రం సిగ్గుపడరని దేవుని వాక్యం చెప్తుంటే, మనం ఏదేదో నమ్మిక ఉంచుతా ఉన్నాం. అయినా సరే ఈ పిల్ల ఆయన నమ్మింది ఓకే. చాలా నమ్మకం పెట్టుకుంది. ఇక రోజు ఎదురు చూస్తా ఉంది. దేని గురించి? గంట ఎప్పుడు మోగుతదా? నన్నెప్పుడు బయటికి తీసుకుపోతారా? గంట ఎప్పుడు మోగుతదా అని చాలా ఆశగా ఆ బిడ్డ కనిపెట్టుకుంటా ఉంది. కొన్ని రోజులు గడిచింది. గంట పెద్ద శబ్దంతో ఠంగుమని మోగింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ బిడ్డకు చాలా ఆశేసింది. అమ్మో! ఈరోజు నేను ఎలాగైనా బయటికెళ్ళిపోతున్నా. ఇంకో కొన్ని గంటల్లో నేను మా 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 ఇంటికెళ్ళిపోతా. మొత్తం మా చెరువు గట్లన్నీ తిరుగుతా. హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. మళ్ళా మా అత్తలు, మా మామల దగ్గరికి అందరి దగ్గరికెళ్ళి హ్యాపీగా ఉంటానని చాలా ఆశగా ఉంది. అందరూ ఆ శవపేటిక దగ్గరికొచ్చారు. బాక్స్ మూతేసుంది. చీకటి గదిలో ఆ బాక్స్ పెట్టుంది. అందరూ ఎటోలటు ఎళ్ళిపోయారు. ఈ పిల్ల ఎవరికీ తెలియకుండా చీకటి గదిలోకి రహస్యంగా వచ్చింది. ఆ పెట్టె తలుపు తీసి నిదానంగా ఆ బాక్స్‌లో పడుకుందంట. బాక్స్‌లో పడుకుంది. బాడీ ఏమో చల్లగా చనిపోయిన శవాలు తెల్లగా తగులుతాయి గదా! అయినా శవం పక్కన పడుకోవాలంటే చాలా ఘోరం గదా! చాలా మందికి శవం దగ్గరికెళ్ళటానికే భయం. అలాంటిది ఈ చిన్న బిడ్డ ఎళ్లి ఆ శవం పక్కన పడుకుందంటే అది చాలా భయంకరమైన విషయం. కానీ ఆ బిడ్డకనిపిస్తుంది ఇంకొన్ని గంటల్లో నేను బయటికి పోతా గదా! కాసేపు ఓర్చుకుంటే ఈ చల్లదనాన్నో, భయమో కాసేపు నా భయాన్ని నా గుప్పిట్లో పెట్టుకుంటే మరికొద్ది క్షణాల్లో నేను బయటికెళ్ళిపోతా అన్న ఒక ఆశతో అలా ఓర్చుకొనుంది. కొద్దిసేపటికి పెట్టి కదులుతా ఉంది. భుజాల మీద మోసుకుపోతారు గదా! ఇంక అనకూడదు. ఆహా! ఇక బయటికి తీసుకుపోతున్నారు. హమ్మయ్య! ఈ బంధకాల నుంచి నేను బయటికెళ్ళిపోతున్నా. ఈరోజు ఈ చెరసాల నుంచి ఈ చెప్పులో రోజు గంట కొడితే భోజనాలు, పప్పు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చింది పెడుతున్నారు. ఇక నేను బయటికెళ్ళిపోతున్నా. నేను హ్యాపీగా తిరగొచ్చు. నా ఇష్టం వచ్చింది తినొచ్చు. నా ఇష్టం వచ్చినది చేసుకోవచ్చని ఆ బిడ్డ ఆ పెట్టెలో ఊహించుకుంటా ఉంది. పెట్టి కదులుతా మళ్ళా స్టాప్ అయింది. దానికి కారణం గోతి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మరలా తాళ్ళుతో గోతిలోకి దించారు. దించిన తర్వాత ఆ మట్టి కప్పేశారు. హమ్మయ్య! మట్టి కూడా కప్పేసి ఊపిరాడతలా. కానీ ఆయనేం జెప్పాడు, "గంటలో నేను వస్తానమ్మా. కొద్దిసేపు ఓర్చుకో. కొద్దిసేపు ఓర్చుకో.
అందరు ఎటోలో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆ గోతి దగ్గరికి వచ్చి నేను బయటికి తీస్తానమ్మా అని చెప్పాడు కదా. ఈయన వస్తాడని ఎదురు చూస్తా ఉంది. కొన్ని నిమిషాలు గడుస్తా ఉన్నాయి. ఎవ్వరు ఆ మట్టి తీట్ల శబ్దం వినపడతలా. ఆ బిడ్డ ఓర్చుకుని అలా చూస్తా ఉంది. ఏంటి ఇంకా రాలా, ఇంకా ఏంటి ఇంకా రాలేదని ఆ బిడ్డ లోపల తడుముకుంటా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. చుట్టూ అంధకారం, చీకటి. ఏం చేయాలో అర్థం కావట్లా. మనం ఏం చేస్తాం, చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులని బాక్సులో పడేస్తాం కదా. అలాగే ఈ పిల్ల ఇలా తడుకుంటూ ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్ ఆ బిడ్డకి కనిపించిందంట. ఆ టార్చ్ లైట్ ఇలా చూసింది. అంత చీకటి బాక్స్ మొత్తం చూసింది. ఒక తెల్లగుడ్డ కప్పిన వ్యక్తి ఉన్నాడు. ఇలా పైకి చూసేసరికి ఎవరైతే తనను విడిపిస్తానని చెప్పాడో ఆ వ్యక్తి తన పక్కన పడుకొని ఉన్నాడు. హల్లెలూయా! ఇంకెవరండి బయటికి తీసుకొచ్చి ఈ రోజు లోకంలో మనం ఎవరిని నమ్ముతున్నామో, ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు మనలాంటి స్థితిలోనికి వస్తారండి. కానీ జీవం కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. హల్లెలూయా! అబ్రహాము నమ్మి వచ్చాడు. ఎన్నో నష్టాలు చూశాడు, కష్టాలు చూశాడు. కానీ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏ రోజు కూడా అబ్రహామును సిగ్గుపరచలా, మోషేని సిగ్గుపరచలా, గిద్యోన్ని సిగ్గుపరచలా, ఇంకా ఎవరినైనా సిగ్గుపరచలా. మనల్ని కూడా దేవుడు సిగ్గుపరచడు. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున మనం నమ్మితే ఎలా నమ్మాలంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా పూర్ణ మనస్సుతో మనం నమ్మాలి. పూర్ణ హృదయంతో ఆయన మనం నమ్మాలి. మనం ఎంత తండ్రి నువ్వు నీ చిత్తం ప్రభా, మేము వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, నువ్వు మాకు సహాయం చేయి ప్రభా అని మనం పూర్ణ మనస్సుతో ఆయన నమ్మితే ఆయన అంటాడు చూడండి. ఆ మార్కు సువార్త 9:23 అక్కడ చదివిన ఒక మాట. 9:23 వచనం, నమ్ముట నీ వలనైతే, చెప్పండి అక్కడ ఉంది కదా. మీరు నాతో పాటు, నమ్ముట నీ వలనైతే అంట. ఏంటంట, నమ్మువానికి సమస్తము సాధ్యమే. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా! నువ్వు నమ్మటం నీ వలనైతే. ఈ రాత్రి ఎవరిని నమ్ముతున్నావు? ఆ బిడ్డ ఆ వ్యక్తిని నమ్మింది, చివరికి తనతో పాటు పెట్లో పడుకున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ బయటికి ఎలా రావాలి? ఈరోజు చాలా మంది దేన్నో నమ్ముకొని, మనుషులను నమ్ముకొని, రాజులు నమ్ముకొని, అధికారాలు నమ్ముకొని, ఇంకా కులాన్నో మతాన్నో పార్టీనో ఏదేదో నమ్ముకొని ఈ రోజున వాస్తవంగా చెప్పాలంటే దావీదు ఒక మాట అంటాడు, బ్రతికి ఉన్నానన్న పేరే గాని నేను మృతుడను. చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. ఈ రోజున ఆ చచ్చిపోయిన స్థితి నుంచి లేపడానికే దేవుడి రాత్రి మమ్మల్ని ఇక్కడి స్థలానికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. మరలా మనం లెగాలి. దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మనం దేవుని నమ్మినప్పుడు ఆయన సమస్తము కూడా సాధ్యమేనంట. నీకు ఏ ప్రాబ్లం ఉంది, నాకే ప్రాబ్లం ఉంది, మీకు తెలీదు. మీకు ఏ ప్రాబ్లం నాకు తెలీదు. నువ్వు దేవుని నమ్ము, నేను దేవుని నమ్ముతా. మన కార్యాలు సఫలపరిచే దేవుడు. చూడండి ఆ మాటతో ఒకసారి ఆయన 9:50 వచ్చిన లూకాసు వార్త కదా. చూడండి 9:50 నేను ముగిస్తాను. 9:50 త్వరగా. 9:50 లూకాసు వార్త. అందుకు యేసు ఆ ఆ మీ పక్షం ఉన్నవాడే అతను అక్కడ నమ్మితే మీరు స్వస్థత పొందుకుంటారు. ఈ రోజున దేనివల్ల మనము హాస్పిటల్కి వెళ్తామండి. ఇప్పుడు ఆటో ఇక్కడ ఆగింది అనుకో, విజయవాడ వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలి. విజయవాడకి ఆటో మాట ఆపుతాం. వాడు 150 అంటాడు. మనం వెంటనే ఏం చెప్తాము, 100, 70 కదా, 30 కదా అంటాం. కానీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బిల్లు రాసిన తర్వాత ఎప్పుడైనా బేరం ఆడామా? బ్లడ్ టెస్ట్కి ఎందుకు 30 రూపాయలు ఇస్తాలే, 20 ఇస్తాలే, 100 రూపాయలు ఇస్తాలే అని ఎప్పుడైనా అంటాం మనం? అసలు వాళ్ళు ఎంత అడిగితే గుడ్డిగా కట్టి వస్తాం అంతే. అమ్మ సర్జరీ ఐసీలోకి ఎవరు రాకూడదు. అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ నమ్మి బయట ఉంటాం మనం. ఈ రోజున ఒక మనిషిని మనం నమ్ముతున్నాం. ఆయన నమ్మితే స్వస్థపరచు యెహోవాను నేనే. నమ్ముదాం ఆయన్ని. దేనినో నమ్మి మోసపోయి ఉన్నాం. ఈ రోజు దేనినో నమ్మి నష్టపోయి ఉన్నాం. కొంతమంది మనుషులు నమ్ముకొని నష్టపోయి ఉన్నారు, ప్రేమలు నమ్ముకొని నష్టపోయి ఉన్నారు, బంధువులు నమ్ముకొని నష్టపోయి ఉన్నారు. ఇక దేనినో నమ్ముకొని మనం నష్టపడి ఉన్నాం. ఈరోజు ఆయన నమ్మితే మనకు స్వస్థత మాత్రమే కాదు, ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి నాకు కింద ఒక మాట ఉంది, త్వరగా చూద్దాం త్వరగా చూద్దాం ఒకసారి. ఒకసారి ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 1:40 1:40 చదవండి ఒకసారి. ఆయనను వెంబడించెను గనుక ఇక్కడ మీకు ఇంకా టైం లేదు, ఇక్కడ చెప్తా. కొంతమంది శిష్యులు యేసయ్యని వెంబడించారు. యేసు ప్రభు వారు చేపలు పట్టుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత వాళ్ళని పిలిచాడు. అయ్యా నన్ను వెంబడించండి అయ్యా, నన్ను వెంబడించండి అని చెప్పాడు. వెంబడించనని చెప్పిన తర్వాత ఆ చెప్పే ముందు ఒక సంఘటన జరిగింది. నేను ముగిస్తాను. చెప్పే ముందు ఒక సంఘటన జరిగింది. వాళ్ళ రాత్రి చేపలు పడతా ఉన్నారు. చేపలు పడతా ఉంటే పేతురు దగ్గరికి వచ్చాడు. కుడి వైపున వలమేమన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా బోధకుడా, మేము రాత్రంతయు కూడా ప్రయాసపడి పిలుపు గురించి చెప్తున్నాను. అక్కడ ఉన్న సందర్భం కాదు కానీ వాళ్ళ పిలుపు గురించి చెప్తున్నాను నేను. ఆ రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా మాకు పడల. అయితే దేవుడు అన్నాడు, పేతురు కుడి వైపున వల వేయి అన్నాడు. అక్కడ పేతురు ఒక మాట చెప్తాడు, నీ మాట చప్పున. ఏంటంట, ఈ రోజున ఆయన మాట చప్పున లెగండి పైకి, ఆయన మాట చప్పున నిలబడండి, ఆయన మాటను నమ్మి నిలబడండి. ఏ రోజు కూడా మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. ఈ రోజున నమ్మి ఆయన నమ్ముకొని, ఏమండి ఎక్కడ మాది విజయవాడ, ఒకళ్ళు కడప, ఎక్కడెక్కడి నుంచో అంత దూరం వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేస్తున్న కారణం దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఇంత దూరం కూడా ప్రయాసపడొచ్చామంటే దేవుడు కాపుదల ఈ స్థలంలో, ఇక్కడ మీరు కూడా దేవుళ్ళు ఎదగలన్న సంకల్పమే. హల్లెలూయా. వాళ్ళు నమ్మారు, కుడివైపున వలేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. అక్కడ ఉంది 2 దోణులు భయంకరంగా నిండిపోయినాయి. అద్దరికి నేను నెట్టుకుని వచ్చారు. నెట్టుకొచ్చిన తర్వాత అమ్ముకునే దాకా కూడా సమయం ఇవ్వకుండా యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు అన్నారు. అక్కడ బైబిల్లో ఉంది కదా, వారు ఆ దోణులను విడిచి యేసయ్యను వెంబడించారు. వాళ్ళకి లాభం పోయింది, వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఈ రోజు చాలా నష్టం జరిగింది. మీకు నిద్ర నష్టం జరిగింది, సీరియల్ నష్టం జరిగింది, నడుము నొప్పి వస్తా ఉంది, అన్ని నష్టాలే ఈ రోజు. అన్ని ఐజాక్ గారు పుణ్యం అని అన్ని నష్టాలు, ఎన్ని సీరియల్ పోయినాయో అసలు. ఈ రోజున 6:30కి స్టార్ట్ అయిన సీరియల్ ఎన్ని నష్టపోయి ఉన్నారో. హల్లెలూయా. మా ఊర్లో చూస్తారు, ఇక్కడ మీరు చూస్తారు లేదు నాకు తెలియదు కానీ మా ఊర్లో భయంకరమైన సీరియల్. ఎటుకి స్తోత్రం చెప్పండి ఒకసారి. నష్టపోయాం ప్రభు కోసం. ఈ రోజు నీ కష్టాజితం, లేకపోతే ప్రభు కొరకు పరిచర్య నష్టపోయాం, ప్రభు కొరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నాం, ఏం ఉపయోగం? పేతురు అడిగాడు, ఏంటి ప్రభు మాకు అన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నాం, మాకు ఏంటి ప్రభు అని ఒక సందర్భంలో అడిగాడు. ఈ రోజున యేసును వెంబడించారు. ఆఫ్టర్ ఆల్ దోన్లు విడిచిపెట్టుకుని, చేపలు విడిచిపెట్టుకుని వచ్చారు. ఒకవేళ అమ్మితే 1,00,000 వచ్చేయేమో, 50,000 వచ్చేయేమో, ఒకవేళ 30,000 వచ్చేయేమో చేపలు అమ్ముకుంటే. ఒకనొక సందర్భం వచ్చిందండి. అపోస్తుల కార్యం 1-2 అధ్యాయం చదువుకోండి, మీరు అక్కడ ఉన్నది కదా. అనేకులు విశ్వాసమందు బలపడి వారి ఆస్తులు, పొలాలు, ఇళ్ళు, బంగారం అమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటండి? అపోస్తుల పాదాల దగ్గర. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజున ప్రభు కొరకు నువ్వేది విడిచిపెట్టినా అది మరలా తిరిగి నీ పాదాల దగ్గరికి వస్తుంది. అంటే నువ్వేది చేసినా కూడా, నువ్వు మోకరించి ప్రార్థిస్తావా, చేతులు ఎత్తుతావా, ఆరాధన చేస్తావా, చప్పట్లు కొడతావా, డ్రమ్ము కొడతావా, చర్చిలో పరిచర్య చేస్తావా, పరిచర్య కొరకు ధారాళంగా నీ గుప్పిలు విప్పుతావా, ఏం చేస్తావో నాకు తెలీదు, మరలా తిరిగి 100 నీ పాదాల దగ్గర తెచ్చేవాడు ఆయన. రోషం కలిగిన దేవుడు అండి ఆయన. ఆయన మామూలు దేవుడు కాదు. ఈరోజు మనం నమ్ముకున్న వాళ్ళు మనతో పాటు ఉంటారేమో కానీ మనం ఎవరినైతే నమ్ముతామో ఆయన మన పైకి తీసుకుపోతాడండి. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. యెహోవా యందు నమ్మిక. అక్కడ ఉంది కదా 125 కీర్తనలో ఒక మాట చూడండి ఒకసారి. ఆ వచనం చదివి నేను ముగిస్తాను. చదవండి ఆ మాట. 125 కీర్తన మొదటి వచనం చదవండి ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు కదలక నిలుచు సియోను కొండవలె నుందురు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు. యెహోవా ఇది మొదలుకొని నిత్యము ఎవరి చుట్టూ ఉంటాడు ఆయన? తన ప్రజలు కాదు, ఎవరి చుట్టూ ఉంటాడు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారి చుట్టూ ఉంటారు. ఈ రోజు లోకం ఎలా ఉందండి? డబ్బు ఉంటే వస్తారు, బలం ఉంటే వస్తారు, బలగం ఉంటే వస్తారు, లేకపోతే అది కాస్త పోయిందని అందరూ మనల్ని విడిచిపోతారు. మనకి దగ్గర డబ్బు లేదు, మన దగ్గర పలుకుబడి లేదు, వస్తారా మన దగ్గరికి? ఎవరు వస్తారండి? అందరూ విడిచిపెడతారు. నీకేమున్నా లేకపోయినా, నీకు అందం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, నువ్వు ఆయన ఎందుకు నమ్మకించితే చాలు, నీ చుట్టూ ఆవరించి ఉంటాడు ఆయన. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం వెళ్ళినా నీతో పాటు వస్తాడు ఆయన. అంతే. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, ఒక వాగ్దానం ఉంది మనకి, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటా. ఈరోజు ఎంతో మంది మనతో ఉంటారు, ఎంతో మంది మనతో పోతారండి. ఉంటే ఉంటారు, లేకపోతే లేదండి. కానీ సదాకాలం నీతో నిలబడే దేవుడున్నాడు, నీ చుట్టూ కాపాడే దేవుడున్నాడు, నిన్ను సంరక్షించే దేవుడున్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే దేవుడున్నాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే నమ్ము దేవుణ్ణి. నమ్ముకో. అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా,
మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం, బైబిల్ పట్టుకున్నాం, బైబిల్ చదువుతాం, ఆరాధన చేస్తాం అంటే ఇది కాదు నమ్మకం. అక్కడ బైబిల్లో ఉంది, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో నన్ను నమ్మాలి. పూర్ణ హృదయంతో, కుక్కతో ఒకలాగా నువ్వు కదలకూడదు. ఎక్కడ ఎక్కడ నువ్వు నీ నీ బుద్ధిని నువ్వు చూపించుకోకూడదు. ఏమున్నా లేకపోయినా ఏ స్థితి అయినా కూడా మనం దేవుడి మీదే నమ్మకం ఉంచాలి. ఆయన విడువడు, ఎడబాసే దేవుడుగా. తల్లి తన బిడ్డలను మరచిన నేను నిన్ను పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడిపోదు. మోషేని సిగ్గుపరిచాడంటండి దేవుడు. తను ఒక మనిషి శాసిస్తే సముద్రం పాయలైందండి. ఒక మనిషి శాసిస్తే బండ నుంచి నీళ్లు వచ్చినాయండి. ఒక మనిషి శాసిస్తే ఆకాశం నుంచి మన్నా కురిపించబడిందండి. మోషే మనలాంటోడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఎలా సాధ్యమైందంటే యెహోవాని నమ్ముట ద్వారా. అబ్రహాము ఎందుకు బైబిల్ అబ్రహాం గురించి వ్రాయబడింది? అబ్రహాము భూమి మీద మిక్కిలి ధనవంతుడు అని రాయబడింది. భూమి మీద అంటే ఒక గుడివేడలోనో లేక బందర్లోనో ఒక విజయవాడలో కాదు, భూమి ఉన్నంత వరకు ఒకడే ధనవంతుడు అయిన అబ్రహాము. హల్లెలూయా. ఎలా సాధ్యమైంది అబ్రహామా? ఏ వ్యాపారం చేసావు నువ్వు? ఏ ఏ ఏ షేర్లలో పెట్టావు? ఏ వడ్డీలకు తిప్పావు? ఏం చేసావు అబ్రహాం అని అడిగితే, నేను దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. ఈరోజు గుడ్డి విశ్వాసం అనుకోండి, ఎలా అనుకోండి, నేను ఒక్కడే చెప్తా, ఆయన నమ్మిన వారు ఎంత మాత్రమైన సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వు అనేక సార్లు మనం పడిపోతున్నా, అనేక సార్లు మనం మందిరం ఎగ్గొట్టి తిరుగుతున్నా, ఈ రోజుకు మనం బ్రతికి బట్ట కడుతున్నావు అంటే అప్పుడు ఎప్పుడో నీతో దేవుడు చేసిన ప్రమాణం, నువ్వు దేవుడితో చేసుకున్న ఒడంబడిక. హల్లెలూయా. నువ్వు బాప్తిస్మం ఒడంబడిక చేసుకున్నావు. మనిషి ఎలా ఉంటారంటే ఒకసారి ఒకలాగా ఉంటారు, ఒకసారి ఒకలాగా ఉంటారు. కానీ నువ్వు మాట ఇచ్చావు, ఆయన తీసుకున్నాడు, అప్పుడు నీకు మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి ఇప్పటికి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. అంతేగాని మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన సామర్థ్యం అంతకంటే కూడా కాదు. నీ మాట తీసుకున్నాడు ఆయన, నీ మాట తీసుకున్నాడు ఆయన, నీకు మాట ఇచ్చాడు ఆయన. అందుకే ఆ మాటను బట్టే ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చిన్న ప్రార్థన. దేవా, నీ అందు పూర్ణ హృదయంతో మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా. మధ్యాహ్నం కారులో వస్తుంటే పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నాడంట. ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు. ఆయనతోనంట దేవుడు చెప్పాడంట, 30,000 మంది పట్టే ఒక పెద్ద మందిరాన్ని కట్టని చెప్పాడంట. వినండి, ఒక 30,000 కట్టే పెద్ద మందిరాన్ని కట్టు, 30,000 మంది జనాలు పట్టాలి అని చెప్పాడంట. పెద్ద మందిరాన్ని కట్టాడు. 30,000 మంది పట్టేంత మందిరాన్ని కట్టాడు. నెల చూశాడు ఆ 100 మంది, 2 నెలలు చూశాడు ఆ 100 మంది, 3 నెలలు చూశాడు ఆ 100 మంది, 5 నెలలు చూశాడు ఆ 100 మంది. దేవుణ్ణి అడిగాడంట, ప్రభా ఏంటనైనా నువ్వు 30,000 మంది పట్టేంత పెద్ద మందిరాన్ని కట్టమన్నావు ప్రభా, 5 నెలల నుంచి ఆ 100 మంది తప్ప ఒక్కళ్ళు కూడా పెరగట్లేదంటే, ఆ దైవ సేవకుడితో దేవుడు చెప్పాడంట, నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా నన్ను నమ్మని చెప్పాడంట. హల్లెలూయా. మనం ఏదో చూపిస్తే మనకు అయిపోవండి. దీన మనసు కలిగి విరిగిన హృదయంతో ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదండి. ఆయనకి ఏమి ఇవ్వక్కర్లా. కోళ్ళు ఇవ్వక్కర్లా, కుక్కలు ఇవ్వక్కర్లా, ఏమి ఇవ్వక్కర్లా. నీ విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ఒక్కసారి నువ్వు పిలవగలిగితే ఆయన నీ చుట్టూ ఆవరించుంటాడు. చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్న అందరూ, ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి మా పూర్ణ హృదయంతో నిన్ను నమ్ముకోవడానికి సహాయం చేయను ఆయన. ఈ రోజు నిన్ను నమ్మిన వారు ఎక్కడికి తీసుకుపోతున్నారు? నిన్ను నమ్మిన వారు ఏ స్థితిలో ఉంచుతున్నారు? నిన్ను నమ్మిన వారికి, నిన్ను నమ్మిన వారిని బట్టి నువ్వు పైకి వస్తున్నావా, ఇంకా దిగజారిపోయావా, ఇంకా అట్టడిగిపోతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఈరోజు దేవుని యందు నమ్మిక ఉంచు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడు నీతిగా ఎంచబడింది. మోషే దేవుని నమ్మాడు, ఘన కార్యాలు చూశాడు. ఈరోజు నువ్వు నమ్మితే ఆయన మహిమ చూస్తావు. ఆయన నమ్మితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆయన నమ్మితే ఆయన నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. యెహోవా యందు విశ్వాసం ఉంచి వారు ఘన కార్యాలు చేస్తారు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ అందు నమ్మకం ఎలా ఉంచాలో మాకు నేర్పయ్యా. ప్రార్థన ఆత్మతో నింపండి నాయన. నీ అందు విశ్వాసం, భక్తి మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు నీ అందు నమ్మిక కలిగి విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృప దయచేయమని యేసుపేట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మమ్మల్ని ఈ స్థలంలోనికి నిలబెట్టడానికి కారకులైన మా డేవిడ్ పాల్ గారు, డైరెక్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి సమయం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన అందరినీ దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పటివరకు దైవ సేవకులు నెహెమ్యా గారు ఎంతో
ప్రయాసతోటి ఎంతో దూరం నుంచి మనకు వచ్చి శ్రేష్టమైన మాటలు దేవుని మీద మనం ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిరంతరం సమాప్తి వరకు మనకు కూడా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి ప్రారంభించే ముందు రేపు జరిగే కార్యక్రమాలు రేపు ఉదయం 4:30కు స్తుతి కూటం ఉంటుంది. దైవ సేవకులందరూ కూడా మందిరంలో గ్రామం నుంచి మన సంఘాల నుంచి మన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. 4:30 గంటలకు స్తుతి ఆరాధన శక్తుల వారు. తర్వాత మధ్యాహ్నం 11 గంటలకి విధంగా సభ జరుగుతుంది. మళ్ళీ తిరిగి రాత్రి 7 గంటలకు సభ మనసు పెట్టుకుని తప్పకుండా అందరూ దేవుని మందిరం నుంచి దైవం పొందాలి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో భయంకరమైన దినాలు ఏ నిమిషానికి ఏమైపోతుందో తెలియని గడియల్లో వల్ల ఇంకా సమయం ఉండగానే కనుక మన జీవితాలని సరిచేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి ఆత్మీయతలో దినదినము కట్టుకోవటానికి ఈ వాక్యం మనకి ఆధారం చేసుకుని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సభల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మంచి నడవడికలో మంచి మార్గంలో సాధ్యమైనంత వరకు ఆయన నమ్మకంతో ఉండడానికి వాక్యం మనకు దోహదపడుతుంది. కృపగల దేవుడు మనకు కూడా ఉండి నడిపించుగాక. ఇంకా ఆశీర్వదించిన తర్వాత మనం పరిశుద్ధుడ మనమైన మా తండ్రి ఎంతో భారముతో నాయన ఈ రాత్రి వాళ్ళ ప్రభు నీ దాసులతో నమ్మకత్వాన్ని గురించి మీరు స్పష్టంగా మాట్లాడారు తండ్రి. అయ్యా అబ్రహాము ఆ దేవుడు నమ్మిన నీతిగా ఎంచబడెను అని నీ వాక్యంతో మాట్లాడారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ ఉదయంతో ఆయన నమ్ము అని నీ వాక్యంతో మాట్లాడారు. కనుక ప్రభు ప్రతి బిడ్డని నమ్ముకుని గొప్ప దేవుని పొందుకుని కుటుంబంగా సంఘంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అపకనమ్మకంతో ప్రభు ఆయన వారికి మార్గాలు ప్రభు లేవయ్యా. అపనమ్మకంతో ప్రభు ఆశీర్వాదాలు రావునైనా ప్రతి బిడ్డని నమ్ముకుని ప్రభు ఆయా ముందుకు సాగే బిడ్డలుగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నైనా వచ్చిన దైవ సేవకులందరినీ పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ తెల్లవారుజామునైనా ఉదయ ఆరాధన ఉదయం 4 గంటలకి ఆరాధనలో అయ్యా మరి 11 గంటలకు ఆరాధనలో రేపు రాత్రి ప్రభు 6:30కే ప్రభు ప్రతి కుటుంబాన్ని ప్రభు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ నీ మాటల ప్రభు ఎవరి సొంత మాటలు కాదు నాయన. అయ్యా నీ మాట అగ్ని వంటిది కాదని నీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన. కనుక ప్రతి బిడ్డ మీరు కదిలించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి బిడ్డ వినియోగించుకుని నీ నామాన్ని కనపరిచే కుటుంబాలుగా సంఘంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు వారు చెప్పిన సందేశాన్ని బట్టి నాయన మీరు ఎంతగానో ప్రభు బలపరిచేది కనుక తండ్రి. రేపు జరగబోయే ఆరాధనలన్నీ కూడా నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీ ఆదరణ అయా మా అందరితో ఉంచి మీరు మాకు తోడే నడిపించి మీరే మహిమ పొందుకోండి. మా ప్రభు మా రక్షకుడైన నజరేయుడని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం దేవుడి బాలయ్య గారు వచ్చిన బృందానికి వచ్చిన సంఘ బిడ్డలందరికీ రేపు జరగబోయే ఆరాధనంతటికి సదాని హస్తము తోడై నడిపించును గాక. అందరికీ వందనాలు.